ఇంచ్ లాస్ ఉంది, కానీ వెయింగ్ స్కేల్ పైన నిలబడంగానే వెయిట్ మటుకు సేమ్ కనపడుతుంది అని చాలా మంది ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు కదా. దీని వెనకాల నిజమేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, pediatrician and certified nutritionist from Harvard Medical School, USA. మా దగ్గర 90 days weight loss program and ఒక బ్యాలెన్స్ డైట్ తోటి ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్లీప్ ని మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అయ్యే హెల్తీ ప్రోగ్రామ్ అయితే ఉంది. అండ్ ఇప్పటికే చాలా మంది థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ మా దగ్గర జాయిన్ అయ్యారు. ఈ హెల్తీ రెసిపీస్ ని హెల్తీగా తింటూ ఎంజాయ్ చేసుకుంటూ స్లీప్ ని మెయింటైన్ చేసుకుంటూ ఒక ఫిజికల్ యాక్టివిటీని చేస్తూ వెయిట్ లాస్ అయ్యారు. మీలో ఎవరైనా అలా హెల్తీ వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. మీలో ఎవరైనా ఇలా హెల్తీ వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటే అండ్ ఒక న్యూ ఇయర్ కి కొత్తగా కనపడాలి అని అనుకుంటే ఆలస్యం ఎందుకు, నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. అండ్ ఇక ఇవాల్టి వీడియో, చాలా మంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే ప్రతిరోజు చేసే పని వెయింగ్ మిషన్ పైన ఎక్కి వెయిట్ చెక్ చేసుకోవడం. వాళ్ళకు డైలీ ఒక 500 గ్రామ్స్, 300 గ్రామ్స్, 200 గ్రామ్స్ లేదా కొంతమంది కేజీలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అలా తగ్గిపోవాలి అని. అలా తగ్గిపోతూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా ఆ ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ వెయింగ్ మిషన్లో మీ వెయిట్ జరగదో, ముందుకు వెళ్ళదో, ఆ రోజు మటుకు డిప్రెస్ అయిపోయేసి మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ చెక్ చేసుకుంటారు. ఇదే వెయిట్ ఒక 1 వీక్ చూపించింది అనుకోండి, వాళ్ళు మూడ్ని మార్చేసుకొని వెయిట్ లాస్ అవసరమా అని చెప్పేసి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు వెయిట్ లాస్లో ముఖ్యంగా చూడాల్సింది ఫస్ట్ ఇంచ్ లాస్ ఉందా లేదా అన్నది చూడాలి. అందుకనే చాలా మంది నా దగ్గర క్లయింట్స్ వెయిట్ సేమ్ ఉన్నా కూడా జస్ట్ ఒకసారి ఇంచ్ లాస్ చూసుకోండి అని చెప్తే, అవును మేడం, మా పాత బట్టలన్నీ మళ్ళీ మాకు ఫిట్ అవుతున్నాయి అని చెప్పి హ్యాపీగా చెప్తారు. అలా చెప్పినప్పుడు నేనేం చెప్తాను వాళ్ళకు, మీరు ఎటువంటి టెన్షన్ పడకండి, ఆ వెయింగ్ స్కేల్లో నంబర్ మారుతుంది, మీ వెయిట్ లాస్ జర్నీని మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి కంటిన్యూ చేయండి అని చెప్తూ ఉంటాను. ఫస్ట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది, వెయిట్ అంటే ఈ వెయిట్ లో ఫ్యాట్ ఉంటుంది, మజిల్ ఉంటుంది, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, వాటర్ ఇవన్నీ కలిసి ఉండడమే వెయిట్. ఎప్పుడైతే డైట్ చేస్తూ ఒక ఫిజికల్ యాక్టివిటీని చేస్తూ ఉంటామో అప్పుడు ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటాము, కానీ మనకు బాడీలో ఉన్న మజిల్ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఫ్యాట్ లాస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంచ్ లాస్ జరుగుతుంది. అంటే మనకు మజిల్ వేస్ట్ కాదు, మజిల్ ఎక్కువగా హెవియర్గా ఉంటుంది కాబట్టి వెయిట్లో. అందుకని మనకు వెయింగ్ మిషన్ పైన చాలా రోజుల వరకు వెయిట్ చేంజ్ కనపడదు, కానీ మీ డ్రెస్సెస్లో మటుకు తేడా కనపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్. ఎప్పుడైతే డ్రెస్సెస్ లూజ్ అవుతున్నాయో అది కూడా వెయిట్ లాసే, కేవలం నంబర్ మారితేనే వెయిట్ లాస్ కాదు. ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే హైడ్రేషన్. వాటర్ కంటెంట్ సరిగ్గా లేదు అంటే డీహైడ్రేషన్ తోటి కూడా మనము వెయిట్ సేమ్ చూపిస్తుంది. వాటర్ మంచిగా తీసుకుంటేనే మన బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. చాలా మందికి ఉప్పు తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉప్పు వేసుకొని తినాలి అని అనిపిస్తుంది. అలా ఎక్కువగా సాల్ట్ కంటెంట్ తిన్నారు అనుకోండి, వాటర్ రిటెన్షన్ వల్ల కూడా వెయిట్ ఎక్కువ కనపడుతుంది. అందుకనే ఎప్పుడైతే వాళ్ళు బ్యాలెన్స్డ్ గా సాల్ట్ వేసుకొని హైడ్రేషన్ ని మెయింటైన్ చేస్తారో వాళ్ళ వెయింగ్ స్కేల్ పైన సేమ్ వెయిట్ 1 or 2 వీక్స్ చూపించినా కూడా 3rd వీక్లోనో 4th వీక్లోనో ఒక 2 to 3 kgs ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చాలా మంది లైక్ ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర ఎక్సర్సైజ్ చేస్తూ ఈ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు మీ వెయిట్ని కన్సిడర్ చేయరు, కేవలం ఇంచెస్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకు అంటే దే కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యాట్ లాస్, నాట్ మజిల్ లాస్. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీ వేస్ట్ లైన్ ఎంత ఉంది, ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అని ఫ్యూ వీక్స్ అయిన తర్వాత ఆ బాడీ మెజర్మెంట్స్ని చెక్ చేస్తారు. ఎవరైనా అలా ఫీల్ అవుతూ ఉంటే అయ్యో మేము వెయిట్ తగ్గలేదు అని
జస్ట్ ఒక్కసారి మిర్రర్ ముందు నిలబడి మీ ఫిజిక్ని చూసుకోండి. మీరు ఎంత ఇంచు లాస్ అయ్యారు అన్నది మీకే అర్థమవుతుంది. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని మీ హెల్తీ మీల్ని తినడం అలవాటు చేసుకొని అదే కంటిన్యూ చేశారనుకోండి, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. బట్ రిమెంబర్, ఫ్యాట్ లాస్, నాట్ మజిల్ లాస్. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెటబాలిజం. ఇలా చేసినప్పుడు మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మీ బాడీని లైట్గా ఫీల్ అవుతారు. అప్పుడే మీకు ఫ్యాట్ లాస్ అయినట్టు అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు డైట్ చేసినప్పుడు మీకు వీక్గా, ఇరిటబుల్గా ఉంది అంటే మీ డైట్లో మీరు మిస్టేక్స్ చేస్తున్నారు, మీ న్యూట్రిషనిస్ట్ చెప్పినట్లు మీరు చెయ్యడం లేదు అని అర్థము. ఒక్కసారి అప్పుడు మీ న్యూట్రిషనిస్ట్తో మాట్లాడి ఎలా చెప్పారో అలానే చేయడం అలవాటు చేసుకోండి. మీరు సొంత చేంజెస్ చేసుకోకండి. ఎందుకంటే మీ బాడీకి తగ్గట్టు, మీ బాడీకి సూట్ అయ్యేటట్టే మేము డైట్స్ ఇస్తాము. కాబట్టి మేము ఎలా చెప్తామో అలా చేస్తే మీకు హెల్తీ బెనిఫిట్స్ లభిస్తాయన్నమాట. ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పాను ఫ్యాట్ లాస్ ఎలా చేయాలి అండ్ ఇంచు లాస్ ఉంటే కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. వెయింగ్ స్కేల్లో వెయిట్ ఒక్కటే చెప్పదు మన వెయిట్ లాస్ జర్నీ గురించి. మన ఫిజిక్ మనకు చెప్తుంది మనం ఎంత వెయిట్ లాస్ అయ్యామో, మన ఎనర్జీ లెవెల్స్, మన గ్లోయింగ్ స్కిన్, ఇవన్నీ కంబైన్ చేసుకుంటేనే మన హెల్తీ వెయిట్ లాస్ జర్నీలో ఇవన్నీ డిఫరెంట్ ఎంటిటీస్ అన్నమాట. కాబట్టి ఎవరైతే బాధపడుతున్నారో అయ్యో మేము ఇంచు లాస్ అవుతున్నాం కానీ వెయిట్ లాస్ అవ్వడం లేదు అని ఈ వాల్టితో ఆ బాధను పక్కన పెట్టేసేసి మీ హెల్తీ వెయిట్ లాస్ జర్నీని కంటిన్యూ చేయండి. మీరు ఫ్యాట్ లాస్ అవుతున్నారు, మీ మజిల్ని మీరు ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా మీ డైట్ని కంటిన్యూ చేయండి. ఎవరైతే ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నారో, మీకు తెలియదో, మీ న్యూట్రిషనిస్ట్తోనో లేకపోతే మీ డైటీషియన్తోనో మాట్లాడి మీ డైట్లోని చేంజెస్ చేసుకోండి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ మీరు చేయాల్సింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.